ఏమో చెప్తే ఏముంటదంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కులగణన అని ఒకటి తెచ్చారు. సరే అది ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతున్నది, ఈ ప్రభుత్వం మెడలు ఎట్లా వంచాలి, అదంతా బీసీలు చూసుకుంటారు, జనం చూసుకుంటారు. ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం చేస్తుంది, రిజర్వేషన్లు పెంచకుండా లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ అంటున్నాము, ఒకవేళ అట్లే వెళ్తే గవర్నమెంట్ పనిని ప్రజలు చూసుకుంటారు, బీసీలు చూసుకుంటారు. కానీ వీళ్ళకి ఏం అధికారం ఉంది? వీళ్ళు కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు, కులగణన మీద విష ప్రచారం చేశారు. సరే ఇచ్చిన 56 క్వశ్చన్స్ లో కొందరికి కొన్ని ప్రశ్నలు నచ్చినాయి, కొందరికి కొన్ని ప్రశ్నలు నచ్చలే. నచ్చిన ప్రశ్న కానీ టిక్ పెట్టాలి కదా, అవును, ఆ పని కూడా చేయలే. ఏమీ చేయకుండా మళ్ళీ వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే గతంలో చేసి ఉన్నారు, ఆ వివరాలు బయట పెట్టకుండా ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్లు 42% పెంచుతావా లేదా అని ఒక డిమాండ్. ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, బీసీలకు గవర్నమెంట్ వచ్చి 100 రోజులు 365 రోజులు అయిపోయింది, 1 year అయిపోయింది, 1 year లో బీసీలకు చేసింది ఏం లేదు అని వీళ్ళు అంటారు. అసలు అది కాదు సమస్య. ఇప్పుడు వాళ్ళ పరిపాలన పోయి 100 రోజులు అయింది, ఉండబట్టలేకపోతుండు, ఉక్కపోతుంది వాళ్ళకి, అందుకనే రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఊరబిచ్చగాలే లెక్క రోడ్ల మీద పడ్డారు. ఇవాళ నువ్వేం మొరబెట్టినావో చెప్పాలి కదా. ఇలా నేను అడుగుతున్నా, ఇవాళ 42% చట్టబద్ధం అవుతుందా? మరి నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, నీ నమస్తే తెలంగాణ, అదే గుమస్తా తెలంగాణ కులగణన చెల్లది చట్టబద్ధంగా అని చెప్తుంది. దాని రాతలే ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి రాతలు. నీకు అది నేను ఆరోపించిన మాట తప్పైతే నీకు పేపర్ కటింగ్లు తెచ్చి చూపెడతా, చూసుకో. ఏమంటున్నా, గణాంకాల శాఖ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, ఆ గణాంకాలే చెల్లుబాటు అయితే మిగతా చేసే కులగణన ఎల్లది అని మీ పేపరే చెప్పింది. దానికి తోడు సేమ్ ఇదే కులగణన సర్వే బీహార్ రాష్ట్రంలో జరిగింది మనకంటే ముందు. అక్కడ ఇది చట్టబద్ధం కాదని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో స్టే కూడా రాలే. మరి నువ్వు కాంగ్రెస్ పెట్టిన తప్పుడు మేనిఫెస్టోకి నువ్వు మద్దతు చేస్తున్నావా? మద్దతు చేస్తున్నావు. ఇది వెళ్ళదురా బాబు, రేపు మాకు కొట్టేస్తారు. కొట్టేస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే దొంగ హామీ ఇచ్చిందని చెప్పుకోవాలి కదా. వీళ్ళకు కూడా ఏంటంటే ప్రజల ఓట్లు కావాలి, సంక్షేమం అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఒక తప్పుడు హామీని ఇచ్చిండ్రు. ఆమెకి ఈమె చట్టబద్ధం చేస్తుంది, నువ్వు చేయి, అది ఎట్లా పోతుంది, మళ్ళీ ఈమెనే సవాల్ చేస్తుంది, వేరేటోడు ఎవరు కాదు, ఈమెనే సవాల్ చేస్తుంది. కొట్టుడు పోతుంది, ఇగో నువ్వు కొట్టుడు పోయింది, ఎలక్షన్లలో మాకే ఓట్లు అన్నారు, ఓట్లు అడుక్కొని ఇగో సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేసిందని ఈ దొంగలు ముంగడికి వస్తారు. ఇది ప్రణాళిక వీళ్ళది. సో నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఎక్కువ అద్వా, నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ మేనిఫెస్టో మాకద్దు, మాకు చట్టబద్ధంగా అమలయ్యేదే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు పోంగా మిగిలినది ఎంత ఖాళీ ఉంటుందో గంతి, దానికి జనాభా లెక్కలు అవసరం లేదు. తగ్గించినాడు జనాభా లెక్కలు పెట్టిందా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినావు కదా, తగ్గించినావు కదా. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని అదే 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇంకా జనగణన జరుగుతలేదు దేశవ్యాప్తంగా కాబట్టి గదే జనాభా లెక్కల ప్రకారం ఇలా మాకు కేటాయించు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలిన స్థానిక సంస్థలు ఉంటాయి కదా, గవ్వి మాకు కేటాయించు. ఇప్పటికిప్పుడు నిన్ను ఎవడు జనగణన చేయమని లేదు. ఇప్పుడు కేసీఆర్ అదే చేసినా, నేను అందుకే 18% వచ్చింది అంటుండు కదా. ఇప్పుడు మరి ఆమె ఆన్సర్ చెప్పట్లేదు దానికి. మరి పాత చెప్పులు ఏడ దొరుకుతలేవు కొట్టడానికి, ప్రజలకు దొరికితే చంపుతారు. ఎవరికి చెప్తున్నావు ఈ దొంగ మాటలు? ఇలా జనాభా పెరిగిందా తగ్గిందా? బీసీల జనాభా 56.5% ఈ దేశంలో. నీ దగ్గర లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు లెక్కలు ఇస్తుంది. 56.5% దేశవ్యాప్తంగా. ఇక్కడ మరి సరే, ఇప్పుడు సకల మమ్మల్ని ఉన్నోళ్ళని ఉండనీయకుండా ఎక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడ వాళ్ళంతా ఇంటికోర్రి, ఇళ్ళల్లో ఉండ్రి, సకల కుటుంబ సర్వే చేస్తాను. మరి సర్వే రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలే? మీ అయ్య సొమ్మ, మీ తాత సొమ్మ, ప్రజల సొమ్ము పెట్టే కదా సకల కుటుంబ సర్వే పెట్టినవు. మరి అది ఎందుకో డిస్ప్లే చేయలే, వెబ్సైట్ని ఎందుకు బయట పెట్టలే? ఆ లెక్కలన్నా నీ దగ్గర ఉన్నాయి కదా, మరి అవి పెట్టి దాని ప్రకారం చేయమను. అదద్దు. అప్పుడు కులాల అవసరం. ఆ కులాల ప్రాతిపదికన గొర్రెలు, బర్రెలు, పందులు, కుక్కలు, చేపలు ఇవన్నీ కేటాయించారు. ఇప్పుడు ఆ సర్వే పనికిరాదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ చేసే సర్వేనే కావాలంట వీళ్ళకు. మరి నీ సర్వే ఎందుకు? జనాభా లెక్కలు అది బయట పెట్టాలి కదా. ఇవి పెట్టకుండా నువ్వు అధికారం చేస్తుండాలి, మేము నీకు ఓట్లు వేస్తుండాలి,
మేము మాత్రం బానిసలుగానే ఉండాలి. ఏది మరి రాజకీయ భాగస్వామ్యం? ఏది? నీ అయ్యా ఎన్టీఆర్ ప్రభుత్వంలో పోస్టు తీసుకున్నాడు కదా, మరి ఎన్టీఆర్ చూసాన నేర్చుకోవాలి కదా. బీసీల రాజకీయాలలో బీసీలకు భాగస్వామ్యాన్ని తెచ్చిండు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ ఇచ్చిండట. ఎన్టీఆర్ తర్వాత బీసీలను బాగు చేసింది కేవలం కేసీఆర్ అట. ఇవాళ మీటింగ్లో ఆమె చెప్తున్న మాట. సిగ్గులేనమ్మనట. మొదటి మొగడి పెళ్లికి పోయి అడ్డగోడ సాటుకుండి ₹1 అది ఇచ్చిందంట. ఇవో గట్లుంది ఈమె కథ. నువ్వు ఇచ్చినవా? మరి ఎందుకో నీ మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఇచ్చినావు, మిగతా ఎందుకు ఇవ్వాలి 16 ఇట్లలా? నీ అన్న కోసం ముఖ్యమంత్రి పదవిని రెండోసారి దఫా ఎన్నికలైతే నీ అన్న కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేద్దామంటే 2 నెలలు ఆపిండ్రు కదా. సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తా, నా కొడుకు ఇస్తా అనుకుంటే నేను కదా రిట్టేసి పిల్లేసి నీ మంత్రివర్గ విస్తరణ చేయించింది. అదే మీరు పరిపాలన చేసిండ్రా? మీరు చేసిండ్రా? సీనియర్ అడ్వకేట్ సత్యంరెడ్డి సారు, శంకరు, ఇంకా కొంతమంది మిత్రులు అనేటోళ్ళు 35 పిల్లులు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? నీ చక్కదనం మంచిగా లేదు, నీ పరిపాలన బాగులేదు, పారదర్శకత లేదు అని వేసినాం కదా. ప్రతిదీ మేమే గెలిచినాం కదా. ఇవాళ మరి ఏం ముఖం పెట్టుకొని చెప్తావు? కాదు, సింగరేణి కాలరీస్లో ఏమైంది? మిర్యాల రాజిరెడ్డి నా దగ్గర పంపలే. వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధంగానే వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే కొట్టేపియలే. ఎలక్షన్లలో మధ్య చేయమని పంపించారు మీ దగ్గరికి. మరి మధ్య చేయి. ఇప్పుడు నేను ఓపెన్ కాలే, మీ ఛానల్ ముంగట ఓపెన్ అవుతున్నా, నా దగ్గర పంపించారు మాకు మధ్య చేయమని. తెలియదా మీ చక్కదనం? మీరు ఏం చేస్తారు, ఎట్లెట్లా చేస్తారు, ఏమేం చేస్తారు అని మాకు తెలుసు కదా. నువ్వు చెప్పాలా మాకు? ఈమె ప్లాన్ ఏంటి అసలు? మీటింగ్ వెనకాల ఉన్న ప్లాన్ ఏంటో ఏమో మరి. ఏదో అన్నని భావని కాదని ఏమైనా ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నది. అంతేనా? ఆయన కూడా అంటుండే ఏప్రిల్లో బహిరంగ సభ పెడతాం బీసీల కోసం అని. ఇక ఆయనే పెట్టాలి, మనమే చూడాలి. నేను అంటున్నా, ఈ దేశంలో, ఈ దేశ రాజకీయాలలో ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఎస్సీలు సోషల్ అన్టచబుల్స్, బీసీలు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్స్. ఇలా బీజేపీ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఇలా మనకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించలే. విద్యా ఉపాధి అవకాశాల్లో జనతా ప్రభుత్వం ఇలా ఆ నలుగురు ఎవరైతే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉత్తర భారతదేశానికి చెందిన ఆ నలుగురు కొట్లాడితే కదా నీకు విద్యా ఉపాధి అవకాశాలలో వచ్చినాయి. అది 1994లో అమలైతే అది మళ్ళీ కోర్టు కేసుల ద్వారా 2004 నుంచి 5 నుంచి ఇలా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చినాయి కదా. ఏది మీ ప్రేమ? నేను అడుగుతున్నా ఈ బీజేపీని. ఇవాళ మీరున్నారు, గడిచిన 65 ఏళ్ళల్లో బీసీల వెనుకబాటు కారణమే కాంగ్రెస్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు పార్టీ పెట్టి 45 ఏళ్ళు అవుతుంది. 45 ఏళ్ళల్లో మీకు 2వ అధికారం ఇచ్చారు, అవసరమైతే 3వ అధికారం ఇస్తాం. మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కలిపేరా? కాంగ్రెసే కలిపేయలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక మీరైనా కలిపేరా? ఎందుకు కనిపిస్తలేరు? మమ్మల్ని ఓటు బ్యాంకే ఎందుకు చూస్తుండ్రు? మీ పక్కన కూకుండా పెట్టుకోరా? మీ పక్కన చట్టాలు మీరు మంత్రివర్గ పదవులలో 18 సీట్లు ఇచ్చినాం, మేము కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చినాం అంటారు. వాటితో పాటు మా భాగస్వామ్యాన్ని ఇయ్యండి, ఆ భాగస్వామ్యంతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఇయ్యండి. ఇంకోసారి అయితే ఇంకోసారి గెలిపిస్తాం కృతజ్ఞత భావంగా. ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరని అడుగుతున్నా నేను ఈ ప్రభుత్వాన్ని. బీజేపీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా. మరి బీసీ ప్రధాని అనుకుంటున్నాం కదా మోడీని, మరి మీరు కల్పించాలి కదా. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో లేదు మధ్యలో బిల్లు పెట్టుండ్రి. ఎవడన్నా ఆపితే, ఏ రాష్ట్రం అన్నా దాన్ని తిరస్కరిస్తే తాట తీస్తాం వాళ్ళవి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలై ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేషనల్ పార్టీలు అనుకుంటారు వాళ్ళందరి తాట తీస్తాం. ఇవ్వాలా బీసీలం ఇవ్వాలా. దేశవ్యాప్తంగా మేము ఉన్నాం 56.5% మీరు ఇచ్చి చూడండి. మేము ఎట్లా అమలు కావాలనో మేము చేసి చూపిస్తాం, మేము చూసుకుంటాం అమలు అనేది. పెట్టుని బిల్లు గీడ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టిండు 2 ఏళ్ల కింద బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని. ఆయనకున్న సోయి మిగతా నేషనల్ పార్టీలకు ఎందుకు లేవు? ఎందుకున్నాయన్నా? ఎప్పుడు మేము ఓటు బ్యాంకు రాజకీయాలేనా? వేరే కదా.
ఇలా భారత రాజ్యాంగం అమలైన నాడే నాకు రిజర్వేషన్ ఉండుంటే ప్రతి కులంలో బీదోడు ఉన్నాడు, గొప్పోడు ఉన్నాడు. ఇప్పుడు కవి